కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ని రద్దు చేయాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పనలో వచ్చినటువంటి పేరుని దెబ్బతీయాలన్న లక్ష్యంతో విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టానికి, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైందని హైకోర్టుకి బీఆర్ఎస్ నేతలు సమర్పించిన పిటిషన్లో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు, విధానపరమైన నిర్ణయాలు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో పారదర్శకత లోపించిందని ఆరోపిస్తూ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ నియమించింది. జస్టిస్ ఘోష్ నివేదికను సవాల్ చేస్తూ దాఖలైన 2 పిటిషన్లను హైకోర్టు స్వీకరించింది. ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం, కాళేశ్వరం కమిషన్ ఉన్నాయి. వీటిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ విచారించనున్నారు. జులై 30న తెలంగాణ ప్రభుత్వానికి జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ నిర్మాణంలో వైఫల్యాలు స్పష్టంగా ఉన్నాయని ఘోష్ కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగున అక్రమాలు, తప్పిదాలు చోటు చేసుకున్నాయని తేల్చి చెప్పింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ని అసెంబ్లీలో పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.